అయితే మీరు కూడా 'ఖడ్గం' సినిమాలో సంగీత గారు వచ్చినట్టు వచ్చేసారు ఆ! అమ్మని తీసుకొని. అంతే అమ్మని తీసుకొని వచ్చేసాను. బట్ 35 ఇయర్స్ అయిపోయిందా మీరు ఇండస్ట్రీకి వచ్చి? 35 పైనే ఉండొచ్చు. 35 89 89 అంటే ఆ! 30 అంతే ఈజీగా 35 అయిపోయింది. 36 వచ్చింది. ఆ! సో వచ్చింది. ఇప్పటికి 36 ఇయర్స్ అమ్మాయిలాగే ఉన్నారు. ఆ! ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫిట్‌నెస్, డైట్ ఏంటి హేమ గారు? ఆ! ఏం లేదు. ఇక్కడ ఏది ఉండదు. హ్మ్. ఇక్కడ వచ్చేస్తది. ఆ నోటికి తాళం ఏమో అన్నారు కదా! హ్మ్. అది ఇక్కడ ఉండదు. ఇక్కడి నుంచి వచ్చేస్తది బయటికి. సో దట్ బ్రెయిన్‌లో ఎక్కువ థింకింగ్స్ లేకపోతే ఆటోమేటిక్‌గా మనం యూత్‌గా, యంగ్‌గానే ఉంటాం. అంతే. అంతే. ఎక్కువ ఆలోచించను కూడా ఆలోచించను. ఎక్కువ బాధపడను దేని గురించి. ఏదైనా అనాలంటే అనేస్తాను. హ్మ్. హ్మ్. అనిపించుకోవాలన్నా అనిపించుకుంటారు. అనిపించుకోను. 99% తప్పు చేయను. నేను మనిషిని ఎక్కడైనా ఒక తప్పు చేయొచ్చేమో. కానీ 99% తప్పు చేయను. అందుకని అనిపించుకునే పనులు చేయను. మీరే అన్నారు ఉన్నదన్నట్టు మాట్లాడుతాను ఏముండదు హ్మ్. ఇక్కడ అని. హ్మ్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరేం రెడ్ కార్పెట్ మీకేం ఎవడేం వేయలేదు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేదు. ఏం లేదు. ఇనిషియల్‌గా బ్యాక్‌గ్రౌండ్ లేదు గట్టిగానే పడుంటాయిగా నిజంగానే. మీకు కూడా. అహా! ఏం పడలేదు. ఏంటంటే నేను డైలాగ్ చెప్పేదాన్ని. ఉన్న వాళ్ళలో కొంగతాడులాగా పొడుగ్గా ఉండేదాన్ని. ప్లస్ రాధకైనా, భానుప్రియకైనా, విజయశాంతి కంటే నేనే ఫ్రెండ్. ఓకే. సో, అలాగా నాకు వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆఫర్‌లొచ్చేవి. సో, చేసేస్తూ ఉన్నాను. అదే గనక నేను ఒకవేళ హీరోయిన్‌గా చెయ్యాలి, ట్రై చేయాలి అంటే చాలా ఆఫీసులు తిరగాల్సొచ్చేదేమో. ఆ మేకప్‌లకి, కాస్ట్యూమ్‌కి, ఆ మెయింటెనెన్స్‌కి, ఆల్బమ్‌లకి ఏమన్నా ఖర్చు పెట్టాల్సొచ్చేదేమో. అవన్నీ ఏమీ లేకుండానే యాక్టర్ అయిపోయాను నేను. 10 అదే 10 అసలకి ఆఫీసులు కూడా మీరు తిరగల. అప్పట్లో చాలా అందంగా ఉంటారు. హ్మ్. అతడు ఈ ఇవన్నీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు. అవును. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చుంటారు. ఆ హ్మ్. ఎత్తు, బొడ్డు, పొడవు ఇయన్నీ చూసి ఎవరైనా గాని హీరోయిన్ అనుకుంటారు మిమ్మల్ని. అవును. ఎందుకని అనుకోకుండా ఒక్కసారిగా హీరోయిన్స్ పక్కన ఏ సైడ్ క్యారెక్టర్‌లు చేసుకుంటూ చెల్లి గానో, ఫ్రెండ్ గానో, అక్క గానో మిగిలిపోయారు. చెప్పాను గదా! ఇదనుకో నా కంఫర్ట్. అదైతే నా అదైతే ఆ టైంలో ఉన్న ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు. ఆ టైంలో ఉన్న అదే వేరే చెప్పండి. విషయాలు అవ్వచ్చు. వేరే సో, విషయాలంటే కమిట్మెంట్సా? ఎనీథింగ్. హ్మ్. ఇప్పుడు లేవవి. అప్పుడుండేవి. అప్పుడు బాగున్నాయా? డెఫినిట్‌గా ఉన్నాయి. 101% ఉన్నాయి అప్పుడు. హ్మ్. సో, ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో వాడు భయపడడానికి మాట్లాడడానికి భయపెడతాడు. మనకి పైగా ఇంకొకటేంటంటే నేను 14, 15 ఇయర్స్‌కెళ్ళాను. అప్పుడు అందరూ నన్ను చిన్న పిల్లలానే చూసుకునేవాళ్ళు. నాకు సీనియారిటీ వచ్చి 16, 17 ఇయర్స్ వచ్చేసరికి సో, నేను పీక్ ఆర్టిస్ట్‌ని అయిపోయాను. క్షణం ఇవన్నీ చేసేసాను. మొత్తం సినిమాలు చేసేసాను. నీకు స్టార్టింగ్‌లో ఉన్న ట్రబుల్స్ కానీ, స్టార్టింగ్‌లో ఉన్న ఇబ్బందులు గానీ, ఎదిగే కొద్దీ ఉండదు. అవును. కొంచెం సీనియారిటీ వస్తది. కిందున్న వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. పైనున్న వాళ్ళు కూడా అరే! ఈ అమ్మాయి మంచిది. అప్పటికే నన్ను కొంతకాలం చూసుంటారు కదా! 13, 14 ఇయర్స్ నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను అంటే, సో, నా క్యారెక్టర్ ఈ 5 ఇయర్స్ చూసుంటారు కదా! సో, ఎవ్వరు ఏమనేవాళ్ళు కదా! అది కాకుండా మమ్మీ ఫుల్ గోల్డ్, గీల్డ్ అన్నీ యేసుకొని ఇలా కూర్చునేది. అమ్మా! ఆవిడ బాగా ఉన్న కుటుంబం ఇది? ఆ! అంటే మరీ వెల్ సెటిల్డ్ ఏం కాదు. ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో పుట్టాను నేను. ఒక చిన్న మేడ లాంటిది ఎక్కడ మా సొంత ఊర్లో. ఊరు? రాజోలు. హ్మ్. గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఫేమస్ మాకు. ఓకే. అక్కడ నేను పుట్టిన ఇల్లు. హ్మ్. ఒక చిన్న బిల్డింగ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఎన్ని ఎకరాలుంది? అప్పట్లో చాలా ఎకరాలున్నాయి. తర్వాత నాన్నగారు సమర్పించేశారు. ఎవరికి? అలా అని కాదు. కొంతమందికి, దీనికి అట్లా అయిపోయింది. పెద్ద ఆస్తి ఏం మిగల్చలేదు నాన్నేమి. అంటే మీ లైఫ్‌లో అంటే మీకు టర్నింగ్ పాయింట్ సినిమా అంటే ఏదని చెప్తారు హేమ గారు? క్షణక్షణమనే అంతే. చెప్పాలి. క్షణక్షణానికి చాలా గుర్తింపొచ్చింది. ఎందుకంటే శ్రీదేవి నేను ఇద్దరు అమ్మాయిలే. ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన ఏ కాలేజ్‌లోనో మరి ఇంటర్మీడియేట్ ఎక్కడ ఏం చదువుతున్నారో తెలీదు. సో, ఆయన అంటున్నారు ఈవిడ బావుంది. ఒకవేళ నేను ఇండస్ట్రీకెళ్తే ఈవిడతో వర్క్ చేయాలనుకున్నారో ఏమో నాకు తెలీదు. మీతో? నాతో. ఓకే. క్షణక్షణం చూసి ఆయన. సో, ఆయన రైటర్ అవ్వగానే క్యారెక్టర్స్ రాశారు. ఏ సినిమా ఫస్ట్? ఫస్ట్ 'నువ్వు నాకు నచ్చావు.' నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయన రాశారు. ఎంఎస్ గారి ఎంఎస్ వైఫ్. వైఫ్. ఆ సినిమా కూడా గోల గోల. నేను చేయను. ఎంఎస్ నారాయణ పెద్దోడు. నేను చిన్నదాన్ని. నేను చేయడం ఏంటి అట్లా. ఓకే. మళ్ళీ త్రివిక్రమ్ గారుని డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఒప్పించి ఆ సినిమా చేశారు. సో, అలా ఉంటేనే కదా కామెడీ పండేది. కాకపోతే ఏజ్ చేసేసుకుంటున్నాం కదా మీద. ఓకే. అది ప్రాబ్లమ్. చిన్న ఏజ్ లోనే ఆంటీ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. అవును. అంటే కానీ మరి అప్పుడే డబ్బులు కూడా బాగా సంపాదించాం. అవును. మరి ఏం చేయాలి? సో, ఆల్మోస్ట్ మీ భర్తలందరూ మీకన్నా హైట్ తక్కువే కదా? సినిమాలో ఉన్న భర్తలందరూ నాకంటే హైట్ తక్కువ. అందుకేనేమో భగవంతుడు రియల్ లైఫ్‌లో హస్బెండ్‌ని నాకంటే హైట్ ఇచ్చారు. చాలా హైట్ మీ వారు. అవును. కెమెరామెన్ కదా? కెమెరామెన్. పేరేంటి? జాన్. మీరు గారి తమ్ముడు. అలా. సో, అందుకని ఇచ్చారు. అలా క్యారియర్
కొనసాగిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. మీ హైట్ కి ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో ఎవరు? అందరూ అందరూ చాలా ఇష్టం. అందరూ ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా ఇది కూడా చెప్పుంటారు కదా, కొంచెం నోరు తగ్గించుకో బాగుంటుంది, కొంచెం నోరు ఎందుకు తగ్గించుకో ఎందుకు బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏమనలేదు. ఆ. ఎందుకు ఫైట్ తగ్గించుకోవాలి? చేయమనే చెప్తారు. ఫైట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, ఓకే, నేను నీకు వర్క్ చేస్తున్నాను ఇక్కడ, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి కదా. సో నువ్వు పెట్టినప్పుడు నేను అడిగితే అది ఓపిక ఎందుకు తక్కువ, అవుతుంది? ఓపిక తక్కువ, అంతే కదా. ఓపిక కూడా తక్కువ కాదు. పడ్డాము, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను, ఇంత సీనియారిటీ వచ్చింది, వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా తొక్కేస్తాను లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను అంటే ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. ఇప్పుడు మాట వచ్చి చెప్తున్నా, ఒక ఇష్యూ వచ్చింది, ఎవరితో ఒక కోన్కిస్గా కొట్టం అనుకుందాం, XYZ, అది వచ్చి ఒక హీరోని ఏదో అనింది, నేను ఎందుకు ఊరుకుంటాను? లేకపోతే మీ ఇండస్ట్రీ ఇట్లా చేసింది అట్లా అంటే చేసింది మిగతా వాళ్ళకి అంటున్నారు. లేని నొప్పి మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నా వాళ్ళ మనస్తత్వమే సైడ్ కూడా అది కాదు ఆలోచించాలి. కదా. ఆ. ఇప్పుడు మా నేను అక్కనే చెప్తుంది నా ఎవడో ఏదో గురించి కాదు, అన్నాడు, బయట వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను మీకు నేను అంతే. బయట వాళ్ళ గురించినే మాట్లాడుతున్నాను నాన్న. ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఆ హీరో పైన ఒక 100 ఫ్యామిలీలు దేవుడిలాగా పూజిస్తూ తింటున్నారు. ఆ హీరో అమ్మని ఎవరో ఒక డాష్ లేకపోతే ఎవరో ఒక వీళ్ళు మాట్లాడితే ఎట్లా తీసుకోవాలి? బాధ అనిపించదా? ఈవేళ వాళ్ళ అమ్మని అన్నారు, రేపు నా అమ్మని అన్నారా? ఈవేళ ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు, రేపు ఇంకో ఆర్టిస్ట్ అన్నారా?